కథాకమలం కథలా వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి 24th ఆగస్ట్ మండే ఎలా అయిపోతున్నాయి కదా డేస్, హ్యాపీగా జాలీగా మీనింగ్ఫుల్గా చాలా బాగుంది కదూ. అవును, మరి ఈ మండే అందరూ బిజీగా ఉన్నారు కదూ. ఉండాలి, బిజీగా ఉంటేనే మనకి మంచి ఆలోచనలు ఉంటాయి, మనం కూడా హెల్తీగా ఉంటాము. మరి ఇదే హెల్తీనెస్ అండ్ మంచి ఆలోచనతో ఈనాటి అక్బర్ బీర్బల్ సిరీస్లో పాపులారిటీ అనే కథ విందాం. ఒకరోజు ఎప్పట్లాగానే దర్బార్ కొలువు తీరు ఉందంట. అందరూ బ్రేక్ టైంలో అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఆ రోజు చర్చిలో జరగనివి ఏవేవో ఎవరికి ఇష్టం వచ్చింది. బ్రేక్ అంటే వాళ్ళ సెల్ఫ్ టైం కదా, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారంట. అక్బర్ టీ తాగుతూ బీర్బల్, మన రాజ్యంలో అన్నిటికైనా పాపులర్ విషయం ఏంటి? నా పేరే అయి ఉంటుంది కదూ. ప్రజలందరూ నా గురించే మాట్లాడతారేమో కదా, ఎందుకంటే ఈ రాజ్యానికి నేను రాజును కదా, అన్నీ నేనే చేస్తాను కదా అన్నాడంట. అప్పుడు బీర్బల్కి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండి నవ్వు వస్తున్నా ఆపుకున్నాడంట. బీర్బల్, నువ్వు అలా నవ్వు ఆపుకొని నన్ను అవమానించుకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నాకు మంత్రివి మాత్రమే కాదు, ప్రియ మిత్రుడువు కూడా. నాకు వచ్చిన ఆలోచనల్ని కానీ ప్రశ్నల్ని కానీ ఇంకేమైనా అడగాలనుంటే నిన్నే కదా అడుగుతాను అన్నాడంట అక్బర్ కొంచెం కోపం నటిస్తూ. అప్పుడు బీర్బల్, మహారాజా క్షమించండి, మీరు అనుకున్నట్టు ఈ రాజ్యంలో పాపులర్ మీరు కాదు, ఈ రాజ్యానికే కాదు, ఈ ప్రపంచంలోనే ఎవరికి పాపులర్ అవ్వలేరు. మరి పాపులర్ అంటారు ఏంటి? అన్నిటికన్నా పాపులర్ అంటే ఏంటి? ఏది పాపులర్ అవుతుంది అంటే అప్పుడు బీర్బల్ అన్నాడంట, పాపులర్ ఎప్పుడవుతుంది అంటే అది నిజం కానప్పుడు, ఏదైనా ఒక విషయం పుట్టించి చెప్పినప్పుడు, అనాలోచితంగా పుకారు పుట్టిస్తే పుకార్లు బాగా పాపులర్ అవుతాయి. పుకార్లు పాపులర్ అవుతాయా అంటే ఇప్పుడు పాపులర్ వ్యక్తులందరూ కూడా పుకార్లు పుట్టిస్తేనే పాపులర్ కాదు మహారాజా, అది వేరు. ఫేమస్ అవ్వడం వేరు, మన పనితనంతో మన క్యారెక్టర్తో మన మనుగడతో ఫేమస్ అవ్వటం వేరు. ఒక్కసారిగా మనకి పాపులర్ అంటే పేరు రావాలి, కొద్ది రోజుల్లోనే మనం అందరికీ తెలిసిపోవాలి అనుకోవటం పాపులారిటీని సంపాదించడమే అవుతుంది. మరి ఆ పాపులారిటీని సంపాదించడం అంటే ఏదైనా ఒక వింత విషయం లేకపోతే జరగని విషయాన్ని జరిగింది అని చెప్పడంలోనే పాపులారిటీ వస్తుంది. ఏంటో చెప్తావు, నాకు అర్థం కాదు, ఇంతకీ నేను పాపులర్ కాదంటావు అంతేనా అంటే, కాదు మహారాజా, మీరు ఎప్పటికీ మంచి రాజు, మంచికి పాపులారిటీ అవసరం లేదు. అదేంటి బీర్బల్, అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు, మంచికి పాపులారిటీ రాదు అంటాం ఏంటి? అవును మహారాజా, మంచి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ మంచితనానికి పాపులారిటీ రావడం అనేది జరగదు. ఆ పాపులారిటీ మంచితనానికి నిజంగా వస్తే అది సంతోషమే. కానీ ఎక్కువగా పాపులారిటీ పుకారులకు మాత్రమే వస్తుంది. పుకారులకున్న పాపులారిటీ ప్రపంచంలో అంటే మన దేశంలోకనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు అంటాడంట. ఏమోలే, ఇంతకీ నేను పాపులర్ కాదంటే, క్షమించండి జహాపన, మీరు మంచివారు, పాపులర్ అని నేను అనను, మీరు చాలా మంచి వ్యక్తి, మంచి రాజు అన్నాడంట. ఆయన, మహారాజా, నేను రేపు మీకు నిరూపిస్తాను కదా పాపులారిటీ మనకి ఉందా లేదా అని అంటాడంట. సరేలే బ్రేక్ అయిపోయిందని బెల్ ట్రిగర్ చేసేసే అన్నాడంట. అయిపోయిందంట ఆ రోజు సభ. మర్నాడు సభకి అందరూ వేయించేస్తూ ఉంటే మర్నాడు సభలో చాలా ఎక్కువ మంది ప్రజలు వచ్చారంట. అప్పుడు బీర్బల్ అన్నారంట అక్బర్తో, ఏంటి జహాపన, ఇంతమంది ప్రజలు వచ్చారు ఈరోజు ఎప్పటికన్నా అంటే, అక్బర్, అవును బీర్బల్, నేను అదే అనుకుంటున్నాను అన్నాడంట. అప్పుడు ఏమోలే జహాపన, మనకేం తెలుసు, మీరు పాపులర్ అయిపోయారేమో ఒక్క రాత్రితో అన్నాడంట. బీర్బల్కి ఏదో జరిగింది అనే హింట్ మాత్రం అక్బర్కి దొరికేసింది. అక్బర్, ఏం చేసావేంటి? నేనేమీ చేయలేదు మహారాజా, నేనేం చేస్తాను అన్నాడంట అమాయకంగా పెట్టి. సరే సభని ప్రారంభించు అన్నారంట. అప్పుడు సభ ప్రారంభమైందంట. ప్రారంభంలో అన్నీ నెమ్మదిగా జరుగుతున్నాయంట. మధ్యలో మంత్రులు గుసగుసలాడుతున్నారంట. ఇలా అంటే అక్బర్ ఒక్కసారిగా సభని
ఆపండి అని బీర్బల్కి కూడా చెప్పకుండా ఆదేశం ఇచ్చేసారంట. సభ ఒక్కసారి బ్రేక్కి ఇచ్చేసి అందరూ సైలెంట్ అయిపోయారంట. జహాపన సభ ఆపమనటానికి కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడంట బీర్బల్. చెప్తాంలే అని అందులో ఒక మంత్రిని పిలిపించాడంట అక్బర్ తన దగ్గరికి. పిలిపించి, మంత్రి గారు, మీరు ఇందాక మీ పక్కవారితో ఏంటి గుసగుసగా మాట్లాడుతున్నారు, నాకు మరి ఇంకొంతమందికి వినపడకుండా అని అడిగాడంట. ఆ మంత్రి, అక్బర్ గారు జహాపన అన్నాడంట. పక్కకి జరగండి అని ఇంకొక సామాన్య ప్రజల్లోంచి ఒక యువకుడిని, అంటే ఒక యంగ్స్టర్ని పిలిపించాడంట. యంగ్స్టర్ని అడిగాడంటే, ఏంటి మీరందరూ ఏవో గుసగుసలు ఆడుతున్నారు, నువ్వెప్పుడు సభకి రావు కదా, నువ్వు ఎందుకు వచ్చావు ఈరోజు సభకి అంటే, అవును మహారాజా, మీ తలలో నెమలీక మొలిచిందని, ఆ నెమలీకకు గుడ్లు కూడా రావచ్చు అని చెప్పుకుంటున్నారు, అదేంటో చూద్దామని వచ్చాను తప్ప మన రాజ్యంలో మనకి ఆ సౌలభ్యం ఉంది కదా, మనకి ఇష్టం వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకుని దర్బారు అటెండ్ అవ్వచ్చు కదా అన్నాడంట ధైర్యంగా. అప్పుడు అక్బర్, ఏంటి నా తల్లో నెమలీక మొలిచిందా, అది కూడా బంగారు నెమలీక, ఎవరు చెప్పారు నీకు అంటే, వాళ్ళెవరో మా ఆట స్థలంలో చెప్పుకుంటుంటే విన్నాం జహాపన అన్నాడంట. అవునా అని ఆ యువకుడిని అక్కడే నుంచోబెట్టి ఇంకా వెనకాతలున్న ఒక లేడీని పిలిపించాడంట. ఏమ్మా, నువ్వు ఎప్పుడు దర్బార్కి హాజరు కావు కదా, ఈరోజు ఎందుకు వచ్చావంటే, జహాపన మీ తల మీద బంగారు నెమలికుంటుందే ఈక, అది వచ్చిందని విన్నాను. అమ్మో, మీరు ఎలా ఉంటారో ఏంటో అని చూద్దామని వచ్చాను మహాజహాపన. మరి ఉందా చెప్పు, నా తల మీద నెమలీకుందా అని అడిగారంటే అక్బర్ కొంచెం నిస్సత్తుగా, అంటే చిరాకు వచ్చిందన్నమాట. ఇద్దరు ఇదే చెప్తున్నారు అనమాట. అప్పుడు మంత్రిని పిలిచి, ఇందాక అడిగిన మంత్రి, నువ్వు కూడా ఇదేనా మాట్లాడుతున్నావు అంటే, అవును జహాపన క్షమించండి అన్నాడంట. అప్పుడు అందరూ కూడా ఇంకొక వ్యక్తిని పిలిచి, అందరూ అక్బర్ జహాపన తల మీద నెమలీకి వచ్చింది. ఇది చూసి అక్బర్కి విసుగొచ్చి సభని ఉద్దేశించి, ఇదిగో మీరందరూ ఈరోజు నా తలలో నెమలీకి చూడటానికి వచ్చారు కదూ, ఇదేమన్నా పాపులర్ వార్త అనుకున్నారా అన్నారంట. అవును జహాపన, అది చూడటానికే వచ్చాము అని ఏకకంఠంగా ప్రజలందరూ అరిచారంట. అప్పుడు, ఇదిగో చూశారుగా, నా తలలో నెమలీక మొలిచిందా, బంగారంది కానీ వెండిది కానీ మీరు లాక్కుపోతారా ఏంటి, చూడండి అని పాపం తల మీద ఉన్న ఉంటుంది కదా రాజా కిరీటం, అది తీసి చూపించాడంట. అప్పుడు ప్రజలందరూ, మమ్మల్ని క్షమించాలి మహాజహాపన, అందరూ చెప్పుకుంటుంటే విని అలా వచ్చేసాము. అందరూ అంటే ఎవరికి చెప్పారు అని అడిగాడంట గట్టిగా. అప్పుడు ఒక తోటమాలి బయటకు వచ్చి, జహాపన నేనే మన వంట మనిషితో చెప్పాను, నువ్వు ఎవరితో చెప్పావు కాదు, నీకెవరు చెప్పారో చెప్పు అని అడిగాడంటే గట్టిగా. వెంటనే బీర్బల్ వైపు ఇలా చూసి, బీర్బల్ సాబ్ చెప్పారు నిన్న సాయంత్రం అన్నాడంట తోటమాలి. అప్పుడు బీర్బల్ వైపు చూసి అక్బర్ పక్క అని నవ్వి, ఏం బీర్బల్, ఒక్క రాత్రికే నన్ను ఇంత పాపులర్ చేసేసావు, ప్రజలందరూ వచ్చేసారు దర్బార్కి అని. కానీ బీర్బల్ కూడా చిరునవ్వు నవ్వి, ఇప్పటికైనా నమ్ముతారా జహాపన, అపోహలు మరియు జరగని విషయాలు మరి నిందలు ఎలా పాపులర్ అయిపోతాయో, ప్రజలు ఎక్కువగా దేన్ని నమ్ముతారో నిరూపించానా అన్నాడంట. వీళ్ళు ఇద్దరు నవ్వుతూ ఉంటే ఎవరికి అర్థం కాక వాళ్ళు కూడా అని నవ్వుతూ ఉంటే, సరేలే నవ్వారు, అందరూ కూడా మెడిటేషన్ చేస్తున్నారా లేదా అని అందరినీ సైలెంట్ చేశాడంట అక్బర్. మరి ఇద్దరు పాపులారిటీ మీద కదా, అంతే కదా, ఒక్కొక్కసారి జరగని విషయాల మీద, ఎదుటి వాళ్ళ మీద ఏదైనా అనుచిత విషయాలు ఎవరైనా చెప్తే మనం అవి నిజమని త్వరగా నమ్ముతాం, కానీ అలా నమ్మకూడదు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.